ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుటి మన యొక్క అంశం సీకింగ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. బలము కొరకు ప్రభువులో కనిపెట్టుట, లేక బలము కొరకు ప్రభువు కొరకు కనిపెట్టుట. విశ్వాసి బలము పొందాలంటే దేవుని దగ్గర నేను ఎదురు చూడాలి. కాబట్టి ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడు మనకు బలము అవసరము. కాబట్టి విశ్వాసి తన యొక్క దిననిత్య జీవితంలో ఎన్నో ఆటంకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఇవన్నీ ఎదురయ్యేటప్పుడు మరి ఆధ్యాత్మికంగా విశ్వాస విషయంలో బలహీనుడవుతాడు. అటువంటి సందర్భంలో బలము తెచ్చుట కొరకు మనము ఏవేవో వాటిని మనము ఎదురు చూడవలసిన అవసరం లేదు. 2 కొరింథీ 12:10 పౌలు గారు అంటారు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటాడు. ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అనేది ఎలా జరిగింది అంటే, పేతురు గారు దేవుని వైపు చూశాడు, ప్రభు వైపు చూశాడు. తనకొస్తున్నటువంటి ఇబ్బందులు, బలహీనతలు, నిందలు, హింసలు, ఉపద్రవముల వీటన్నింటిలో బలహీనుడు కాకుండా దేవుని వైపు చూడగా ఆయన బలవంతుడాయను అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి నేను కూడాను దేవుని వైపు చూచి బలము తెచ్చుకునే వారిమై ఉండాలి. కీర్తన 84:5 అంటాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అంటాడు. కొరవ కుమారులు వ్రాస్తూ దేవుని వలన బలము నొందేటటువంటి విశ్వాసులు ధన్యులు అనే మాట వ్రాయబడింది. అంటే ఈలోక సంబంధమైన బలాన్ని గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గ్రంథకర్త వారు చెప్తున్నటువంటిది కూడా అదే అనమాట. 84:5 నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియమైనటువంటివి అంటాడు. కాబట్టి దేవునిలో గుప్తమైనటువంటి బలం అనేటటువంటిది విశ్వాసికి అవసరం. అది మనము అనుభవించాలంటే మనం ప్రభు వైపు చూడాలి. కీర్తన 86:16 అంటాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపు. ఇక్కడ దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణించు, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించు. అనేకమైనటువంటి సవాళ్లు దావీదు జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సందర్భములో ఆయనకు బలం అవసరం కాబట్టి మరి ఈలోక సంబంధమైన బలము సంపాదించుకోవలసిన అవసరమైతే దావీదు గారికి లేదు. ఆయన క్రూరమైనటువంటి జంతువులను చంపినంత బలం కలిగినటువంటి వాడు. కానీ ఈ సందర్భంలో ఆయనకు కావలసినటువంటి శరీర సంబంధమైన బలం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము అని దావీదు గారు దేవుని బలము కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. హబక్కు 3:19 అంటాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము. కదండి, ఎంత చక్కటి మాట భక్తుడైనటువంటి ప్రవక్త తెలియచేస్తున్నాడు. దేవుడే మనకు బలమట, ఆయనే మనకు ఆధారం, మన బలము ఆయనే. మనం ఎప్పుడు బలహీనులము అప్పుడు దేవుని వైపు చూస్తే ఆయన బలమునిస్తాడు. ఆ బలము ద్వారా మనం ప్రభు కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతాం. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యం 6:8 చూస్తే మరి బలము కలిగినటువంటి వాడై స్టెఫను కృపతో బలముతో నిండుకొనిన వాడై అద్భుత కార్యములు సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడినటువంటిది అంతా కూడాను శరీర సంబంధమైన బలము కాదు, ఇదంతా కూడాను ఆత్మ సంబంధమైన బలం. ఈ బలము మనం అనుభవించాలంటే మనము ప్రభు కొరకు కనిపెట్టాలి. అలా కనిపెట్టినప్పుడు దేవుని బలము మనకిచ్చి మనలను ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. అలా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.